భారత పార్లమెంట్లో రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అనుచితంగా మాట్లాడి అవమానపరిచిన అమిత్ షాకు ఈ రాష్ట్రానికి వచ్చే అర్హత లేదు. విజయవాడ పర్యటనకి నిన్న విచ్చేశారు. ఆయన ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలని చెప్పి వామపక్షాల తరఫున 10 వామపక్షాల తరఫున మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో దళిత బలహీన వర్గాల మహిళల హక్కుల కోసం నిలబడిన అంబేద్కర్ని చాలా చులకనగా అంబేద్కర్ అని చెప్పి అనడం ఫ్యాషన్ అయిపోయిందని చెప్పేసి మాట్లాడడం, ఆ విధంగా కన్నా దేవుణ్ణి స్మరిస్తే మీరు స్వర్గానికి పోతారని చెప్పేసి మాట్లాడడం చాలా అనుచితమైంది, చాలా దుర్మార్గమైంది. ఈ భారత ప్రజలను అవమానపరచడంగా వామపక్షాలుగా మేము భావిస్తున్నాం. అటువంటి అమిత్ షా ఈరోజు క్షమాపణ చెప్పాలి. బీజేపీ ఆయన్ని హోమ్ మినిస్టర్గా తొలగించాల్సిన బాధ్యత ఉంది. బీజేపీ కూడా ఈరోజు మనువాదం మీద ఉన్న మక్కువ, మనువాదం మీద ఉన్న ప్రేమ కనీసం భారత ప్రజల మీద, దళిత బలహీన వర్గాల మీద, మహిళల మీద ఏమాత్రం బాధ్యత లేదని చెప్పి స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. ఆ అమిత్ షా పర్యటన వస్తుంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా, ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం కానీ జనసేన కానీ మాత్రం దాన్ని ప్రశ్నించి దాన్ని వ్యతిరేకించిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అందుకని ఈ అమిత్ షాకు ఈ రాష్ట్రానికి వచ్చే అర్హత లేదు. ఏమో పెట్టుకోవస్తారని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు విజయవాడలో పెద్ద ఎత్తున అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి ప్రజలందరూ కూడా దేవుడి కన్నా మిన్నగా హక్కుల నేతగా భావిస్తున్న సందర్భంగా నువ్వు ఏమోహం పెట్టుకుని ఈ విజయవాడకు వస్తావని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అందుకని 50 మంది ప్రజలు ఇటువంటి దుర్మార్గుల యొక్క పర్యటనని వ్యతిరేకించాలి, నిరసన తెలియజేయాలి. ఆరోపణలు రాజ్యాంగ రక్షణ కోసం మనమందరం ఉన్నాం. మనమందరం లౌకిక తత్వం, భారత విధానం అని చెప్పే పద్ధతిలో మనమందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఆరోపణలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి వామపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచ దేశాలలో అతను ఒక మహోన్నతమైనటువంటి విద్యావేత్తగా, జ్ఞానిగా పేరు పొందుతున్నటువంటి ఆయన్ని భారత పార్లమెంటు సాక్షిగా అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంబేద్కర్ని అందరూ అంబేద్కర్ అని ఎందుకు అంటున్నారని చాలా చులకనగా మాట్లాడడాన్ని వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే అతన్ని ఎన్నిసార్లు అయినా అంటారు ఈ భారతదేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు. ఎందుకంటే అంబేద్కర్ అంటే జ్ఞానం పెరుగుతుందే తప్ప అజ్ఞానం రాదు. కానీ అమిత్ షా అజ్ఞానంతో మాట్లాడారు కాబట్టి అమిత్ షా ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటటువంటి అర్హత కూడా లేదు. అయితే నిజంగా అమిత్ షా ఈ రాష్ట్రానికి రావాలంటే గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఈ రాష్ట్రానికి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానన్నటువంటి మీ మాట ఏమైంది? ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ 10 సంవత్సరాలు దాటి మీరు అధికారంలోకి ఉన్నా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ఈ రాష్ట్ర సంక్షేమం కూడా ఇవాళ గాల్లో కలిపేశారు. అందువల్ల ఒక పక్క భారత రాజ్యాంగాన్ని, ఒక పక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఇక్కడికి వచ్చి మీ మెహర్బానీలు చేసుకోవడం అనేటువంటిది సరైనది కాదు. అందుకే వామపక్ష పార్టీలుగా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా గో బ్యాక్ అమిత్ షా, నీ యొక్క పర్యటనని మేము వ్యతిరేకిస్తున్నాం. నువ్వు ఈ రాష్ట్రానికి వచ్చే అర్హత లేదు కాబట్టి తక్షణమే భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా వామపక్ష పార్టీలుగా మేము అతను కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం.